నగరంలో గుర్రం పాపిరెడ్డి చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్రం ప్రదర్శితం అవుతున్న విజయవాడలోని జయరాం థియేటర్కు చిత్ర యూనిట్ విచ్చేసి సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గుర్రం పాపిరెడ్డి చిత్రంలో కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాయని, ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని తప్పక వీక్షించాలని ఈ సందర్భంగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ప్రేక్షకులను కోరారు. హీరో నగేష్ అగస్త్య, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం గుర్రం పాపిరెడ్డి చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా యూనిట్ సభ్యులు గాంధీనగర్లోని జయరాం థియేటర్కు విచ్చేసి ప్రేక్షకులను నేరుగా కలిసి చిత్రాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం థియేటర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ, గుర్రం పాపిరెడ్డి చిత్రం విడుదలైన అన్ని కేంద్రాలలో హిట్ టాక్ సంపాదించి ప్రేక్షకులను అలరిస్తోందని తెలిపారు. చిన్న చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులను కలిసి వారికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు విజయోత్సవ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. తాము వెళ్లిన ప్రతి థియేటర్లో ప్రేక్షకులు తమకు బ్రహ్మరథం పట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు మురళీ మనోహర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారని, కామెడీ థ్రిల్లర్ అంశాలను ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడవచ్చని, ఏ విధమైన అసభ్య సన్నివేశాలు లేవని ఆమె స్పష్టం చేశారు. కుటుంబ సమేతంగా వచ్చి కామెడీని ఆస్వాదించి ఎంజాయ్ చేయవచ్చని ఆమె ప్రేక్షకులను కోరారు. సినిమాని చాలా బాగా ఆదరించి ముందుకు తీసుకెళ్తున్నారు. మేమందరం ఇక్కడ కూర్చున్నాము అంటే ఇదంతా మీ అందరి దయవల్లే. మీరు లేకపోతే మేము లేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే సినిమాలు వస్తూ ఉంటాయి, వెళ్తుంటాయి, కానీ ప్రతి వారం మీరు ప్రతి సినిమాని మీరు ఆదరించి మమ్మల్ని ఈ స్థాయిలో కూర్చోబెడుతున్నారంటే మీ ప్రేమ అభిమానాలకి మీకు పాదాభివందనాలమ్మా. నేను ఎంత చెప్పినా చాలా తక్కువే. నాది కూడా నేను పుట్టి పెరిగింది భీమవరమే, పెరిగింది కూడా ఇక్కడే. మా కానూరు వెళ్ళే రోడ్లో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుకుండా రోడ్లో మా చిన్న తాతయ్య గారు ఉంటారు. ఇప్పటికి పోలేదు, బాగానే ఉన్నాడు. వస్తూ ఉంటాను, వెళ్తూ ఉంటాను. హైదరాబాద్లో చదువుకున్నాను. మళ్ళీ నేను ఇలా మీ అందరి ముందుకి ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్కరిని, ఇప్పుడు మేమే యాక్టర్స్ అయ్యాము అంటే మీరు కూడా యాక్టర్స్ అవ్వచ్చు. నేను కూడా జీరో నుంచి వచ్చాను. సో ఈ స్థాయిలో నేను కూర్చున్నాను అంటే మీరందరూ ఇచ్చిన ప్రేమాభిమానాలు, ప్రోత్సాహం వల్లనే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు అందరికీ. నేను ఎంత చెప్పినా చాలా తక్కువే. ఫరియా అబ్దుల్లా, మీ చిట్టి, అలాగే అంటే జాతిరత్నాలు తర్వాత మత్తు వదలరా 2 తర్వాత ఇంకొక కామెడీతో పాటు గుర్రం పాపిరెడ్డి అని మీ ముందుగా వచ్చాను. అండ్ మొత్తం టీమ్ సపోర్ట్ చేయడానికి చాలా 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 కష్టపడి ఒక ఫిల్మ్ని తయారు చేసి మీ ముందుగా ప్రజెంట్ చేశారు. సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. ఎందుకంటే పీపుల్ ఆర్ లవ్వింగ్ ఇట్. అలా విన్నపడుతుంది. ఎస్, న్యూస్ వస్తుంది, మోర్ టౌన్స్ నుంచి న్యూస్ వస్తుంది దట్ వీఆర్ ఫిల్లింగ్ ద థియేటర్స్. సో ఇంకొంచెం మీడియా నుంచి, ఆడియన్స్ తరఫు నుంచి కొంచెం పుష్ వచ్చేస్తే ఇంకా బాగా నడుస్తుంది అనిపిస్తుంది. అండ్ హోప్ఫుల్లీ మీరు అలాగే సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అలానే ప్రేమిస్తే ఇంకా బాగా సినిమాలు చేస్తాం. సినిమా చాలా బాగా వెళ్తుందండి. మీ మీడియా ద్వారా ఇంకా ముందుకు తీసుకెళ్ళి జనాలు తెలిసేలా చేయండి. మా వంతు ప్రయత్నం మేము చేసాం. మాకు సపోర్ట్ చేయాలి. ఎప్పుడు ఎలా సపోర్ట్ చేస్తారో అలాగే ఇప్పుడు కూడా సపోర్ట్ చేసి ఈ లోకల్ ఛానల్స్లో కొంచెం ఎక్కువ మమ్మల్ని దగ్గరికి తీసుకెళ్తారని ఆడియన్స్కి మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. మా వంతు ప్రయత్నంగా ఈ తెలుగు రూటెడ్ ఒక తెలుగు కల్చర్లో ఉన్న కథను చెప్పాలని ట్రై చేశామండి. అందరూ హైదరాబాద్లో కానీ, గుంటూరులో కానీ, వైజాగ్లో కానీ చాలా బాగా ఆదరిస్తున్నారు. ఈ ఆదరాన్ని ఇలా కొనసాగించండి ప్లీజ్. మీ వైపుగా మాకు పుష్ చేయండి. ఒక చిన్న సినిమా, మనలో నుంచి వచ్చిన సినిమా ఇది. లేడీస్ చాలా మంది ఎంజాయ్ చేస్తారండి. ఫ్యామిలీస్ చాలా గొల్లు నవ్వేస్తున్నాయి హైదరాబాద్లో అయితే. అదే సేమ్ ఇన్ఫెక్షన్ ఇక్కడ విజయవాడలో వస్తుందని నేను అనుకుంటున్నాను. అంతే అండి. జస్ట్ ప్లీజ్ డూ ఎంకరేజ్ లోకల్ టాలెంట్. అండ్ వీఆర్ మీ అందరం ఇక్కడ నుంచే. సో ప్లీజ్ అండి, అంతకుమించి థ్యాంక్స్ అలాట్. అంత మంచి టీంతో మేము చాలా వాళ్ళందరూ కష్టపడి చాలా మంచి సినిమా తీశారు. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మేము కూడా మీడియాని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మేము ఇక్కడ రావడానికి మెయిన్ కారణం
ఇది తెలుగు, మా డైరెక్టర్ గారు చెప్పినట్టు తెలుగు రూటెడ్ కామెడీ. మన కాలేజ్లలో మామూలు ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడుకుంటామో అలానే తీశారు. చాలా ఫన్నీగా వచ్చింది. సో థ్యాంక్ యూ అండి. సారీ అందరికి వెయిట్ చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్.